ఎవరైతే హనుమాన్ చాలీసాను ఒక సంకల్పంగా 21 రోజు గాని 41 రోజు గాని నేను పారాయణ చేయాలి, స్వామివారి అనుగ్రహాన్ని పొందాలి అనుకుంటున్నారో వారు తప్పకుండా ఈ వీడియోను సేవ్ చేసుకోండి, 10 మందికి తప్పకుండా షేర్ చేయండి. ఈ రోజున నేను హనుమాన్ చాలీసాను ఎలా పారాయణం చేయాలో చెబుతున్నాను ఈ వీడియోలో. ముందుగా మీరు 21 రోజు లేదా 41 రోజుగా స్వామివారి హనుమాన్ చాలీసాను పారాయణం చేయాలనేది నిర్ణయించుకోండి. ఆ తర్వాత మీరు ఇంట్లో పారాయణ చేయాలి అనుకున్నట్లయితే చక్కగా పూజ గదిని శుభ్రం చేసుకోండి. ప్రాతకాలంలోనే స్నానం చేసి స్వామివారి చిత్రపటము లేదా పూజ గది వద్ద ఒక దీపారాధనను వెలిగించి ఆ తర్వాత మీరు చక్కగా ఒక ఆసనం పైన కూర్చొని ఆచమనం చేసుకొని స్వామివారి సంకల్పాన్ని చెప్పుకోవాలి. స్వామి, నేను ఇన్ని రోజులు పలానా గోత్రము పలానా నామధేయం కలిగినటువంటి వాడిని, నేను పలానా కోరిక కోసము నేను ఈ యొక్క మీ హనుమాన్ చాలీసాను పారాయణం చేస్తున్నాను స్వామి అని చెప్పేసి చక్కగా సంకల్పం చెప్పుకొని ఓం గం గణపతయే నమః అనేటువంటి నామాన్ని స్మరించండి. ఆ తర్వాత ఓం శ్రీరామ శరణం మమ అనేటువంటి మంత్రాన్ని కూడా 11 సార్లు చెప్పి ఆ తర్వాత మీరు హనుమాన్ చాలీసాను పారాయణం చేయండి. హనుమాన్ చాలీసా పారాయణం అయిపోయిన తరువాత మీరు స్వామివారికి నైవేద్యంగా పండు కానీ అరటి పండు కానీ ఏవైనా పండ్లు కావచ్చు, బెల్లం ముక్క కావచ్చు, స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత హారతి ఇవ్వండి. ఇలా మీరు హనుమాన్ చాలీసాను పారాయణం చేయండి. మీకు వీలైనటువంటి రోజు తప్పకుండా 8 సార్లు 11 సార్లు లేదా 108 సార్లు హనుమాన్ చాలీసాను పారాయణం చేసి చూడండి. ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో మీరు అనుకున్నటువంటి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. స్వామివారి మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని కాపాడుతాడు. ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. దైవానుగ్రహం పేదని ఎలవెల్లా ఫాలో అవుతూ ఉండండి. జై హనుమాన్ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి మిత్రులారా.